Yes, friends. Okay. Process management. Okay. సో జనరల్గా ప్రాసెస్ అంటే తెలుసు. ఓకే. మనకి రన్నింగ్ ప్రోగ్రామ్ ని మనం ప్రాసెస్ మేనేజ్మెంట్ అని పిలుస్తున్నాం. ఓకే. ప్రాసెస్ అని పిలుస్తున్నాం. ఎస్. ద ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రాసెస్. ద ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రాసెస్. సో వాట్ ఈస్ మెన్ బై ప్రాసెస్ మేనేజ్మెంట్? వాట్ ఈస్ ప్రాసెస్ మేనేజ్మెంట్? Yes, what is the process management? Yes, we know very well already. Okay. Okay. అసలు managing the process is nothing but what? Process management. What is process management? Controlling, managing a process considered as a process, CESS, process management అని చెప్పొచ్చు. Managing, okay, managing a process or controlling. Yes, friends, controlling a process we considered as the process management. Process PROCESS MANAGEMENT. That's it. అంతే. సో ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది సరే ఇక్కడ కూడా రాద్దాం. ప్రాసెస్ అంటే ఏందో రాద్దాం. వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే మనం తెలుసు ఆల్రెడీ. ద ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్ is considered as a process. That's it. As a process. The program under execution is considered as a process. ఓకే, బాగుంది, అంతవరకు ఓకే. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ ఎందుకయ్యా బాబు అంటే జనరల్ గా ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ కెన్ బి హ్యాండిల్డ్ బై ఆపరేటింగ్ సిస్టమ్. ప్రాసెస్ మేనేజ్మెంట్ కెన్ బి హ్యాండిల్డ్ బై ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఎట్లాగా హ్యాండిల్ చేస్తుంది అనేది మనకు తెలుసు ఆల్రెడీ. ఎస్, మెయిన్ మెమరీ ఉంటుంది ఇక్కడ. ఎస్, ద ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది. ఎస్. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం, అది P1. సో P1 వచ్చేసి ఇక్కడ రెడీ క్యూలో ఉంటుంది. ఎస్, ఇది క్యూ, ఈ క్యూలో ఉంటుంది P1 ప్రోగ్రామ్. సో ఈ P1 ప్రోగ్రామ్ ఈ క్యూలో ఉంటుంది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడికి వెళ్ళి దీన్ని ఇక్కడ ఈ ప్లేస్ లో ప్లేస్ చేస్తుంది. P1 ఇక్కడ ప్లేస్ చేస్తుంది. మళ్ళీ వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఎస్, ఇక్కడ CPU ఉంటుంది అనుకోండి. ఎస్, CPU ఇక్కడ. సో దిస్ CPU. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది CPUకి ఇన్స్ట్రక్షన్స్, CPU ప్లీజ్ గో దేర్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. అప్పుడు ఏం చేస్తుంది? CPU విల్ గో దిస్ ప్లేస్. ఎస్, CPU go to this place and execute this program 1. Yes, execution success or execution fail అయితే మన ఫెయిల్ ఎందుకైతే సక్సెస్ ఎందుకైతే అని మనకు తెలుసు ఆల్రెడీ. దాన్ని పక్కన పెడదాం ఆ కేసు. ఓకే, సక్సెస్ అయితే కొన్నిసార్లు ఫెయిల్ అయితే. ఎస్, ఫెయిల్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇదంతా కూడా చూస్తే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు సపోజ్ ప్రోగ్రామ్ 1 అనేది ఇక్కడ రన్ అవుతానే ఉంది. ఓకే, రన్ అవుతున్నా ఉన్నప్పుడు దానికి సంబంధించి కొంత ఇన్పుట్ డేటా అవసరమైంది. ఇట్ రిక్వైర్స్ సమ్ ఇన్పుట్. రిక్వైర్స్ ఇన్పుట్. అలాంటి సందర్భాల్లో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే CPU డోంట్ డూ లైక్ దిస్ బికాస్ ఇట్ రిక్వైర్స్ సమ్ ఇన్పుట్. ఈ ప్రోగ్రామ్ కొంత ఇన్పుట్ కావాలి కాబట్టి నువ్వు ఇదిగో ఆపేసే, ఫాస్ట్గా ఆపేసే ముందుగా OS ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రామ్ అని తీసుకెళ్ళి ఒక వెయిటింగ్ స్టేట్ లో పెట్టేస్తుంది ప్రోగ్రామ్. ఎస్, ప్రోగ్రామ్ అని వెయిటింగ్ లోకి వెళ్తుంది. అట్లా వెయిటింగ్ చేస్తుంది. అంటే ఇక్కడ OS అనేది ఫంక్షనాలిటీ మనకి చాలా ఉంది అసలు రియల్ గా చెప్పాలంటే. OS అంటే ఏంటి సార్? ఇది లైనెక్సే, అదే కదా. OS అంటే లైనెక్సే, అది. అదేనా? తర్వాత అంటే ఈ ప్రాసెస్ కి టైం కూడా డిసైడ్ చేసే వ్యక్తి ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ డిసైడ్స్ ద ఎగ్జిక్యూషన్ టైం ఆల్సో. ఎస్, దీన్ని ఒక్క నిమిషంలో ఎగ్జిక్యూషన్ చేయి, లేకపోతే పక్కన పడేస్తాను నేను, అంతే. అంటే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన లెంత్ 1 నిమిషమే, అంతే. అర్థమైందా? షెడ్యూలింగ్ అల్గరిథమ్స్ ఉపయోగించి ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. అది అంతా ఓకే బాగా. అయితే
ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రాసెస్‌కేనా సార్? నో, 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 నో. సో, సమ్ అదర్ ఫెలో మళ్ళీ P2 ప్రోగ్రామ్ 2 యెస్, యెస్. మళ్ళీ అక్కడ కూడా ఇదొస్తది ఇక్కడ P2. మళ్ళా P2ని యెస్ మళ్ళీ ఇక్కడ. అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్, మల్టిపుల్ ప్రాసెస్ రన్నింగ్ ఎట్ ఎ పర్టిక్యులర్ టైమ్. యెస్. సరే ఏంటి సార్ అసల ఏం చెప్తారు మీరు? అంటే సింపుల్‌గా చెప్పాలంటే చూడండి ఇక్కడ ఓ పాయింట్ రాసుకోండి. సో, ప్రాసెస్ మేనేజ్‌మెంట్ రాశారు కదా! ఇప్పుడు అసలు ఏంటి? వాట్ ఈస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ అంటే యెస్. ఇట్ డిస్క్రైబ్స్ ఇట్ డిస్క్రైబ్స్ the process management describes okay describes how the operating system yes how the operating system manage multiple multiple process at a multiple process running at a time or running at a particular time. Manage multiple process running at a particular time. Yes. How the operating system manage multiple process running at a particular time. దీన్నే మనం ఎస్ ఫ్రెండ్స్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కింద కౌంట్ చేస్తాం. ఇది స్టోరీ. ఓకే, ఇది స్టోరీ. So as a DevOps engineer or a system admin, you should maintain or manage all the process to get effective system performance. What is this? You must manage these processes effectively as a DevOps engineer. This is your responsibility. In DevOps ante kaadu. Yes, this is a responsibility to manage the process effectively. Yes, to manage the process effectively as a DevOps engineer. Okay, బాగుంది సార్, అర్థమైంది. సో అందుకోసం మీరు ఇది ఈ కాన్సెప్ట్ దీనికి ఇంక్లూడ్ చేసి ఎస్ దానికోసం నేను ఈ కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేశాను. కావాలంటే రాసుకోండి. యాజ్ ఏ DevOps engineer. అంటే ఇది DevOps క్లాసా ఏంది? DevOps ఇది. యాజ్ ఎ DevOps engineer. Yes. Okay. Should maintain or manage all the processes effectively. అదేనా? ఎందుకు to get good performance. పర్ఫార్మెన్స్ కోసం. ఓకే, గుడ్ పెర్ఫార్మెన్స్, ఎఫెక్టివ్ పెర్ఫార్మెన్స్. ఇది దీనికోసం డెవలప్స్ ఇంజనీర్కి ప్రాసెస్ అనేది అర్థం కావాలి, ప్రాసెస్ మేనేజ్మెంట్ తెలియాలి యాక్చువల్. ఇది స్టోరీ. అయితే సరే సార్ బాగానే ఉంది, కరెక్టే, మీరు బాగానే చెప్పారు. అసలు మనకి ఈ ప్రాసెస్ లిస్ట్ ఎట్లా దొరికిద్ది మనకి? ఎస్, మనం అసలు ఏ కమాండ్స్ ఉపయోగించాలి? ఇప్పుడు ఏ కమాండ్స్ ఉపయోగిస్తే ప్రాసెస్ లిస్ట్ వస్తుంది, రన్నింగ్ ప్రాసెస్ లిస్ట్ ఎట్లా వస్తుంది? అసలు ప్రాసెసర్లు అనేది మనం 2 రకాల ప్రాసెసర్లు. ఎస్ ఆర్ నో? ప్రాసెసర్స్ PROC ప్రాసెస్ ఆర్ 2 టైప్స్. Process or 2 types. So one is foreground process, second one is background. So దీన్నే background process, foreground process. ఇప్పుడు యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ పక్కన పెడదాం, బట్ హౌ షుడ్ ఐ లిస్ట్ ఆల్ ద ప్రాసెస్ ఇన్ లినక్స్? హౌ షుడ్ ఐ లిస్ట్ ఆల్ ద ప్రాసెస్? అదే హౌ షుడ్ ఐ లిస్ట్ ఆల్ ద ప్రాసెస్? ఇది ఎలా తెలుసుకోవాలి? ఏం కమాండ్స్ ఉన్నాయి అంటే చెప్పాడు. ఒకటే బ్యాక్గ్రౌండ్ అయినా ఫోర్గ్రౌండ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్, నో ప్రాబ్లం. There are 2 kinds of processes are available. The processes are available, foreground process as well as background process. Okay, మనం తెలుసుకుందాం ముందు. But how should I list all the processes? Yes, this is very, very important. How should I list all the process? This is very, very, very important. Okay, అంటే ఈ ప్రాసెస్ మనం లిస్ట్ అవుట్ ఎలా చేయాలి? ఏం కమాండ్స్ ఉన్నాయి? అసలు ఎలా తెలుసుకోవాలంటే మనకు ఆల్రెడీ తెలుసు.
జనరల్‌గా మనకి యెస్ ఫ్రెండ్స్, టీఎస్ కమాండ్ ఉంది. తర్వాత టాప్ కమాండ్ ఉంది. తర్వాత హెచ్‌టాప్ కూడా ఉంది. యాక్చువల్‌గా హెచ్‌టాప్ ఉంది. టీఎస్, టాప్, హెచ్‌టాప్ ఇలాగా. సో, అర్థమైందా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఆ! చూడండి. ఇప్పుడు ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ వీటి గురించి కొంత తెలుసుకుందాం. ఫోర్‌గ్రౌండ్ ప్రాసెస్, బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్. ఫోర్‌గ్రౌండ్ ప్రాసెస్, బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్. అయితే అసలేంటి ప్రాసెస్ గొడవ అంటే చూడండి. నీకు అర్థమయ్యేలా ఈరోజు నువ్వు క్లాస్‌కొచ్చినా నీకు అర్థమైద్ది. ఏంటి అంటే ఏం లేదు. సింపుల్‌గా ఇప్పుడు నువ్వు యూజర్ యాడ్ కమాండ్ అనేది టైప్ చేశావు. అర్థమైందా? ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టావు. యూజర్ యాడ్ కమాండ్ టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టావు. సో, వెన్ యూ రన్ ఎనీ కమాండ్ దట్ మీన్స్ వాట్? యూజర్ యాడ్ కమాండ్ కొట్టావు. యెస్. ప్రెస్ ఎంటర్ బటన్ హిట్ చేసావు. ఓకే. వెన్ యూ రన్ ఎనీ కమాండ్ వెన్ యూ రన్ ఎనీ కమాండ్ ద ప్రాసెస్ హాస్ బీన్ క్రియేటెడ్. యెస్ ఆర్ నో? యెస్. ఎప్పుడు? ఎప్పుడైతే నువ్వు ఈ కమాండ్‌ని ఎగ్జిక్యూషన్ బటన్ యెస్ రన్ ఎంటర్ బటన్ ప్రెస్ చేశావో యెస్. అది వెంటనే ఏమైద్ది? యెస్. ఒక ప్రాసెస్‌గా తయారైద్దది. ద ప్రాసెస్ హాస్ బీన్ క్రియేటెడ్. వాట్ ఈస్ దిస్? ఎ ప్రాసెస్ హాస్ బీన్ క్రియేటెడ్ అవ్వబడుతుంది. హాస్ బీన్ క్రియేటెడ్. ద ప్రాసెస్ హాస్ బీన్ క్రియేటెడ్. ఎప్పుడు? వెన్ యూ రన్ దిస్ యూజర్ యాడ్ కమాండ్. యెస్. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ కొట్టావో అప్పుడు ప్రాసెస్ తయారైద్ది. వీఆర్ఓసీఈఎస్ఎస్ అంతే. అర్థమైందా? అంతే. సింపుల్. అండ్ ఈ ప్రాసెస్ అనేది సింపుల్‌గా చెప్పాలంటే మనకి పని చేస్తూ ఉంటది. జరుగుతా ఉంటది. యూజర్ యాడ్ కమాండ్ అనేది టైప్ చేసిన తర్వాత ఇదంతా జరుగుతా ఉంటది. మనకి రిజల్ట్ వస్తుంది. అయితే రిజల్ట్ ఎలా వస్తుందనేది ఇప్పుడు నేను చెప్పింది ఇదే. ఇందాక పిక్చర్‌లో ఇది. రిజల్ట్ ఎలా వస్తదనేది చెప్పింది ఇదే. యెస్. ఇది రిజల్ట్ ఇట్లా వస్తది. అంటే నువ్వు ఆల్రెడీ ఇదిగో యూజర్ యాడ్ కమాండ్ ఇక్కడికొచ్చిన తర్వాత, ఈ యూజర్ యాడ్ కమాండ్ యెస్ P1 ఇక్కడికొస్తది. అప్పుడు తీసుకొని అప్పుడు CPUకి చెప్పి ఇదంతా నీకొస్తుంది. అప్పుడు నీకు ఔట్‌పుట్ వస్తది. అంటే నీకు తెలియకుండానే యూజర్ యాడ్ కమాండ్ ఈ విధంగా వర్క్ అవుతుంది లోపల. యూజర్ యాడ్ అనేది ఒక ప్రోగ్రామ్. అంతే ప్రోగ్రామ్ వన్నే యూజర్ యాడ్ కమాండ్ అనుకో. అర్థమైందా? ప్రోగ్రామ్ వన్నే యూజర్ యాడ్ కమాండ్ అనుకోవాలి. దట్స్ ఇట్. ప్రోగ్రామ్ వన్‌ని యూజర్ యాడ్ కమాండ్ అనుకోవాలి. ఆ ప్రోగ్రామ్ వన్‌ని ఓఎస్ తీసుకొని యెస్ మెయిన్ మెమరీలో లోడ్ చేసేసి అక్కడి నుంచి CPUకి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తది. CPU వెళ్లి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తే అప్పుడు యూజర్ యాడ్ కమాండ్ కేకే అని చెప్తే అప్పుడు కేకే యూజర్ తయారవుతున్నాడు. యాక్చువల్ ప్రొసీజర్ అది. అప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది ఇక్కడ. అప్పుడు రిజల్ట్ వస్తుంది. కేకే1 యూజర్ తయారయ్యి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ నువ్వు చూస్తున్నావు. కానీ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ అంతా ఇది. నీకు తెలిసిందేంటి? నీకు తెలిసింది ఏం ప్రాసెసు? అంటే రియల్‌గా నీకు తెలిసింది ఏం ప్రాసెస్ అంటే ఇదిగో ఇట్లా ఉంటది. నువ్వు యాక్చువల్‌గా యూజర్ యాడ్ ఇక్కడ ఇస్తున్నావు. నీకు ఔట్‌పుట్ బయటకొచ్చేస్తుంది. ఏమని? కేకే1 అని. దట్స్ ఇట్. హమ్మయ్య! అయిపోయిందనుకో. కానీ లోపల బ్యాక్‌గ్రౌండ్ అంతా ఇది జరిగేది. అర్థమైందా? ఒక క్యూ మెయింటైన్ చేస్తది. ఆ క్యూ నుంచి మెయిన్ మెమరీలోకి ఇది లోడ్ అవుతది. ఆ లోడ్‌కెళ్ళిన తర్వాత అది CPU ఎగ్జిక్యూషన్ అయ్యిద్ది. ఎగ్జిక్యూషన్ ఏదో రిజల్ట్ వస్తది. ఆ రిజల్ట్ ఇది కేకే1. నువ్వు యూజర్ యాడ్ కేకే1 అని ఇక్కడ ఇస్తే బయటికి ఇట్లా వస్తది. మధ్యలో ఇదంతా ఇది జరిగిద్ది. ఇదంతా కూడా ఓఎస్ చేస్తది. సో, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ప్రాసెస్ మేనేజ్‌మెంట్ అని పిలుస్తున్నాం. ప్రాసెస్ అని దేన్ని పిలవాలి? ఇప్పుడు యూజర్ యాడ్ కమాండ్ ఉంది గదా! ఎప్పుడైతే ఈ CPU అనేది దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుందో దాన్నే ప్రాసెస్ అంటాం. దాన్నే మనం ప్రాసెస్ అంటాం. PROCESS ప్రాసెస్ అని పిలుస్తాం. ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ ప్రాసెస్. దాన్ని ప్రాసెస్ అంటాం. అయితే ఆ ప్రాసెస్‌ని మనం మెయింటైన్ చేయాలి. యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ వి షుడ్ మేనేజ్ థిస్ ప్రాసెస్ ఎఫెక్టివ్‌లీ టు గెట్ ద సిస్టమ్ పెర్ఫార్మన్స్. ఓకే. బాగుంది సార్. బాగుంది. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది యూజర్ యాడ్ కమాండ్ వర్క్ అవుతుంది. దట్ మీన్స్ వాట్? ఇఫ్ యూ వాంట్ టు రన్ ఎనీ అనదర్ కమాండ్ యెస్ ఆర్ నో? ద ప్రీవియస్ కమాండ్ మస్ట్ బి క్లోజ్డ్. మస్ట్ బి ఫినిష్డ్. మస్ట్ బి స్టాప్డ్. ఏదైనా కూడా. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఒక యూజర్ యాడ్ అనే కమాండ్ టైప్ చేసి కేకే1 అని టైప్ చేస్తాం. అవునా? షెల్ ఎన్విరాన్మెంట్‌లో చేస్తున్నావు. చేసిన తర్వాత నువ్వు ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ దానికెళ్తున్నావు.
అంతే కదా, వేరే దానికి వెళ్ళవు అట్లా. అలాగే ఇప్పుడు సపోజ్ LS-L టైప్ చేసావు. LS-L టైప్ చేసిన తర్వాత నీకు కొంత రిజల్ట్ వస్తది. ఆ రిజల్ట్ అనేది ఇలా వస్తది. అంటే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ కమాండ్ టైప్ చేస్తావు నువ్వు. అంతే కదా, నెక్స్ట్ కమాండ్ టైప్ చేస్తావు. అంతేగాని ఈ కమాండ్ ఇలాగుంచి నెక్స్ట్ కమాండ్ యూ కెనాట్ రన్. నో, 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 నో. యూ కెనాట్ రన్ 2 ప్రాసెసెస్ అట్ ద సేమ్ టైమ్. యెస్, యూ కెనాట్ రన్ 2 ప్రాసెస్ అట్ ద సేమ్ టైమ్. మనకు కనపడేది ఇది. కనిపిస్తా ఉంటది. LS అయినా కొట్టు, LS-అయిపోయినా టైప్ చేయి. నీకు రిజల్ట్ వస్తది. ఈ రిజల్ట్ అయిపోయిన తర్వాత కావాలంటే నువ్వు మళ్ళీ క్యాట్ ఉపయోగించుకో. క్యాట్ ఈటీసీ అట్లా. క్యాట్ ఈటీసీ యెస్ ఫ్రెండ్స్, పాస్టబిలిటీ ఉపయోగించుకో. నో ప్రాబ్లమ్. ఐ డోంట్ మైండ్ థాట్. బట్ నువ్వు మాత్రం యూ మస్ట్ ఫినిష్ దిస్ కరెంట్ ప్రాసెస్, అదర్‌వైజ్ ఐ కెనాట్ అలౌ యూ అంటది. సో ఇలాగా ఒక ప్రాసెస్ అనేది రన్ చేసినప్పుడు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తరువాతే నెక్స్ట్ ప్రాసెస్ మనం ఎగ్జిక్యూషన్ చేయగలం. నెక్స్ట్ ప్రాసెస్‌ని మనం రన్ చేయగలం. దట్ మీన్స్ వాట్? మనం ఎప్పుడైనా సరే ఒక మిషన్‌లో, ఒక టెర్మినల్‌లో ఒక కమాండ్ అనేది LS-L టైప్ చేసిన తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కమాండ్‌కెళ్తాం. దట్స్ ఇట్. అది క్యాటా, ఎకోనా లేతే సమ్ విఐఎమ్ ఏదో దట్స్ ఇట్. బట్ ఇట్ మస్ట్ బి కంప్లీటెడ్. ఇట్ మస్ట్ బి ఫినిష్డ్. Then only we go for next command. That means what? ఇది ఒక ప్రాసెస్ అనుకుంటే, నెక్స్ట్‌ది కూడా ఒక ప్రాసెస్ అనుకుంటే, అంటే ఇక్కడ ఏంది నేను అంటున్నాను, ఇది ఫస్ట్ ప్రాసెస్ P1, ఇది సెకండ్ ప్రాసెస్. ఇక్కడ వెయిట్ నువ్వు చేస్తున్నావు. సెకండ్ ప్రాసెస్ కూడా చేయగలవు. కానీ ఫస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌కి నువ్వు వెళ్తావు. వన్ బై వన్ అంతే, ఇంకేం లేదు. That means what? The previous process must be finished, must be completed. Otherwise, we cannot enter into second process. No, no, no. కుదరదు అది. అర్థమైందా? అయితే this functionality of, this functionality we can consider as a foreground process. అలా జరిగే ప్రాసెస్‌లనే మనం foreground process అని పిలుస్తాం అంతే. Foreground process. That means what? దీన్నే మనం ఫోర్‌గ్రౌండ్ అంటాం. అది ఇక మనకేంది 1 బై 1 ఇది అంటే ఫోర్‌గ్రౌండ్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎట్ ఎ టైమ్ మల్టిపుల్ ప్రాసెస్‌ని రన్ చేయలేం. ఒక ప్రాసెస్ ఒకసారి, రెండో ప్రాసెస్ రెండోసారి, మూడో ప్రాసెస్ మూడోసారి, అట్లా 1 బై 1 ఎళ్తాం. అన్నీ ఒకేసారి నువ్వు కూడా చేయలేవు. నువ్వు ఆల్రెడీ చూసావు. చాలా తెలుసు నీకు. ఇలాంటి ప్రాసెస్‌లని మనం ఫోర్‌గ్రౌండ్ ప్రాసెస్ అని పిలుస్తాం. దిస్ ప్రాసెస్ వి కెన్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ ఫోర్‌గ్రౌండ్ ప్రాసెస్. సో మరి బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ అంటే ఏంటి సార్? బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ అంటే ఏంటంటే, బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌ని బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌కి లాస్ట్‌లో డి ఉంటది. అంటే ఇది ప్రాసెస్‌కి లాస్ట్‌లో డి ఉంటే దాన్నే బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ అంటాం. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్. డి ఏంటి సార్? డి అంటే డీమన్. డి అంటే డీమన్. డీమన్ అంటే డెవిల్, దెయ్యం. అంటే దెయ్యంలాగా పనిచేస్తుంటది బ్యాక్‌గ్రౌండ్‌లో అది. దట్ ఈస్ కాల్డ్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్. దట్ మీన్స్ వాట్? ద బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ విచ్ ఈస్ రన్నింగ్ అండర్ దిస్ బ్యాక్‌గ్రౌండ్. ఎలా? హౌ? ఏం లేదు, సింపుల్‌గా నువ్వు చూస్తే SHD అది బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెసే. HTTPD బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెసే. డి అర్థమైందా? ఇది బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లే కదా! అది కంటిన్యూ‌గా నడుస్తా ఉంటది. SHD కంటిన్యూ‌గా నడుస్తా ఉంటే అక్కడున్న యూజర్స్ లాగిన్ అవుతారు. పొరపాటున SSD అనేది స్టాప్ మోడ్‌లో పెట్టేసావా, ఇక వాడు ఎవడు యూజర్ లాగిన్ అవ్వలేడు సర్వర్స్‌లో. HTTPD ఇది రన్నింగ్ అవుతూనే ఉండాల. 24/7 రన్నింగ్ అవుతూనే ఉండాల. ఇది మాత్రం HTTP స్టాప్ అయిందా బ్యాక్‌గ్రౌండ్‌లో, వెంటనే ఇక్కడ వెబ్‌సైట్ అనేది ఎవడికి యాక్సెస్ అవ్వదు. వెబ్ కంటెంట్ ఎవడు యాక్సెస్ చేసుకోలేడు. ఇఫ్ యూ స్టాప్ ద HTTPD సర్వీస్. దట్ మీన్స్ వాట్? ఇది ఎవడి కంట్రోల్‌లో లేకుండా ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే ఆ ప్రాసెస్ కంటిన్యూ‌గా నడుస్తా ఉంటది. అది బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తా ఉంటది. అది ఎన్ని ప్రాసెస్, దట్ మీన్స్ వాట్? మల్టిపుల్ ప్రాసెసెస్ కెన్ బి రన్నింగ్ ఆన్ బ్యాక్‌గ్రౌండ్. దిస్ ఈస్ కాల్డ్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్. ఈ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌కి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. అది ఎవడికి సంబంధం లేక నడుస్తా ఉంటాయి. అర్థమైందా? దాన్ని మనం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ స్టాప్ చేస్తాం. మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. తెలుసు మనకి. ఇవన్నీ చేస్తున్నాం. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్. డి మీన్స్ వాట్? డీమన్. డి మీన్స్ డీమన్. చాలా సందర్భాల్లో మనం
HTTPD, SSHD స్టార్ట్ చేస్తున్నాం, స్టాప్ చేస్తున్నాం, ఇవన్నీ అదే సింపుల్. అదే కదా. మరి స్టార్ట్ చేయడానికి సిస్టమ్ సిటిఎల్ వాడుతున్నాం లేదా? ఎస్ ఆర్ నో. స్టేటస్ తెలుసుకోవడానికి సిస్టమ్ సిటిఎల్ వాడుతున్నాం లేదా? ఎస్ ఆర్ నో. ఎస్. టు చెక్ ద ప్రాసెస్ స్టేటస్ వి యూజ్ సిస్టమ్ సిటిఎల్ with the help of status command, status option. అర్థమైందా? సిస్టమ్ సిటిఎల్ కమాండ్ స్టేటస్ ఆప్షన్ ఉపయోగించి మనం HTTPD, ఎస్ దట్స్ ఇట్, స్టేటస్ తెలిసింది. సిస్టమ్ సిటిఎల్ రాసి రీస్టార్ట్ చేస్తే అది రీస్టార్ట్ అయింది. ఇట్లా అంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటాయి, ఫోర్ గ్రౌండ్ కాదు. సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ వేరు, ఫోర్ గ్రౌండ్ ప్రాసెస్ వేరు జనరల్ గా. సో దీంట్లో మీకు ఒక క్లారిటీ వచ్చింది. మరి ఫోర్ గ్రౌండ్ ప్రాసెస్ అనేది ఏంటి సార్ అంటే అది 24/7 నడుస్తాను ఉంటది, దెయ్యం లాగా, డెవిల్ లాగా. అందుకే డీమెన్ అన్నాడు. డీమెన్ అంటే దెయ్యం, డెవిల్. ఎస్, నడుస్తాను ఉంటది అది. అంటే HTTPDని ఒక్కసారి నువ్వు స్టార్ట్ చేసి వదిలేస్తే అది కంటిన్యూ రన్ అవుతానే ఉంటది. SSDని ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ నడుస్తానే ఉంటది. ఎస్ సార్ నో. ఎస్, అట్లా. సో ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఓకే సార్, బాగానే ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్ గా ఫోర్ గ్రౌండ్ ప్రాసెస్ అంటే తెలిసింది, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటే తెలిసింది మాకు. ఫోర్ గ్రౌండ్ ప్రాసెస్ అంటే తెలిసింది, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటే తెలిసింది. అసలు టెర్మినల్ అంటే తెలియదు సార్ మాకు అనేవాళ్ళ కోసం చూడండి. టెర్మినల్ అంటే ఏం లేదు. టెర్మినల్ అంటే చాలా మందికి తెలియదు. అర్థమైందా? టెర్మినల్, ఇదే టెర్మినల్ అంటే. ఇది టెర్మినల్ యాక్చువల్. ఎస్, ఆ టెర్మినల్లో ఎస్ మీరు ఏదైతే కమాండ్స్ ఎంటర్ చేస్తున్నారు కదా, ఇలాగా, అవునా కాదా? హ్యాష్ ఉంటుంది, డాలర్ ఉంటుంది, అవునా కాదా? ఎస్, దిస్ ఇస్ టెర్మినల్, షెల్ ఎన్విరాన్మెంట్ టెర్మినల్ ఇది. ఆ టెర్మినల్లో మీరు పిఎస్ అని టైప్ చేస్తారు. పిఎస్, దట్స్ ఇట్, ప్రాసెస్ స్టేటస్. పిఎస్ స్టాండ్స్ ఫర్ ప్రాసెస్ స్టేటస్. ఎప్పుడైతే మీరు పిఎస్ అనేది టైప్ చేశారో ఏవైతే రన్నింగ్ అవుతున్నాయో ప్రాసెస్లు అవన్నీ కూడా మనకి వస్తాయి. అర్థమైందా? అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. అంటే బై ద వే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చూడండి, ఒక ప్రాసెస్, ఒక కమాండ్ మనం ఇలాగ టైప్ చేసి ఎంటర్ బటన్ కొడితే ఎస్, దానినే మనం ఒక ప్రాసెస్, అది న్యూ స్టేటస్ అన్నమాట. PROCESS, న్యూ స్టేటస్. ఆ ప్రాసెస్ కే ఎస్ ఒక ప్రాసెస్ ఐడి కూడా ఉంటుంది. ప్రాసెస్ ఐడి ఎందుకు సార్? టు ఐడెంటిఫై ద ప్రాసెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఐడి వీ కెన్ ఐడెంటిఫై ఈజీలీ. ఆధార్ కార్డ్ లాగా. ఎస్, ఆధార్ కార్డ్. ప్రాసెస్ ఐడి యూనిక్ గా? ఎస్, యూనిక్, యూనిక్. ఫోన్ నెంబర్స్ ఆర్ యూనిక్, యూనిక్. యూనిక్ అంటే ఏంటి సార్? నో డూప్లికేట్స్ అని అర్థం. యూనిక్ అంటే ఏంది? డూప్లికేట్స్ కాదు ఇది అని అర్థం. అట్లాగే నువ్వు ఎప్పుడైతే ఒక ప్రాసెస్ రన్ చేస్తున్నావో ఆ రన్ చేసే ప్రాసెస్ కి ఒక ఐడి జనరేట్ చేస్తుంది లైనెక్స్. ఐడి, ద ప్రాసెస్ ఐడి విల్ బి గివెన్ బై లైనెక్స్. ఎస్, ద ప్రాసెస్ ఐడి సచ్ వే దట్ లైనెక్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఎస్, ఇవన్నీ ప్రాసెస్ నడుస్తూ ఉండాలి. నడిచేదానికి ప్రాసెస్ ఐడి జనరేట్ చేస్తాడు. ఎస్, నడిచేదానికి ప్రాసెస్ ఐడి జనరేట్ చేస్తాడు. అంటే మనకు సార్ ఇప్పుడు పిఎస్ అని కొడితే ఏమొస్తుంది సార్? అసలు ఏం లేదు, సింపుల్. పిఎస్ అని మీరు టైప్ చేసిన వెంటనే మీకు ఏమొస్తుందంటే, ఎస్ ఫ్రెండ్స్, ప్రాసెస్ ఐడి ఏంటి వచ్చింది. ఓకే, అర్థమైంది. ప్రాసెస్ ఐడి ఏంటి, అసలు ఏ ప్రాసెస్, తర్వాత దాని టెర్మినల్ ఏంది, ఏ టెర్మినల్ మీద రన్ అవుతుంది ఆ ప్రాసెస్, అసలు దాని టైం ఏంది. టైం, టైం అంటే ఏంది? ఇప్పుడు 4 గంటలు, 5 గంటలు ఆ టైం కాదు. టోటల్ అమౌంట్ ఆఫ్ టైమ్స్ సిపియు యూసేజ్. అసలు సిపియు అనేది ఎస్ యూసేజ్ ఎట్లా ఉంది. అర్థమైందా? అంటే ఈ ప్రాసెస్ అనేది ఈ సిపియు టైం ఎంత వాడుకుంది అని అర్థం. ఇది సిపియు టైం. ఎస్, దిస్ ఈస్ యూసేజ్ ఆఫ్ సిపియు టైం. దయచేసి మీరు క్లాక్ టైం, మన ఈ టైం కాదు. ఇప్పుడు 7 అవుతుంది, 6 అవుతుంది ఆ టైం కాదు. ఇది ఏంటంటే సిపియు టైం. అంటే మనం ఇంకో భాషలో సిపియు యూసేజ్ అని రాసుకోండి, మీకు అర్థమైంది. సిపియు యూసేజ్ టైం. ఎస్, అంటే ఆ ప్రాసెస్ ని సిపియు ఎంతసేపు ఉపయోగించింది, టైం. సో తర్వాత నువ్వు ఏ కమాండ్ రన్ చేస్తున్నావు, అప్పుడు ఏంది? సిఎండి. నువ్వు ఏ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నావు, దాన్నే మనం సిఎండిలో కింద చూపిస్తాం. అంటే పిఐడి, టీటీవై, టైము. ఇది టీటీవై అంటే ఏం సార్? మాకు తెలియదు. టెర్మినల్ నంబర్. ఎస్ సార్, టెర్మినల్. అదే టెర్మినల్, టెర్మినల్. సో ఈ విధంగా మీరు చూడొచ్చు. పిఐడి, టీటీవై, టైము, సిపియు యూసేజ్ టైము. ఇది ఎక్కడ వస్తుంది సార్? ఇదంతా కూడా పిఎస్ కమాండ్ టైప్ చేసి వస్తుంది. ఏమొస్తుంది? పిఐడి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంది? టీటీవై, టెర్మినల్. మూడో పాయింట్ ఏంది? ఎస్, సిపియు యూసేజ్ టైం.
అయితే సిపియు యూసేజ్ టైం రాదు. మీకు జస్ట్ టైమ్ అని వచ్చిద్ది. జస్ట్ టైమ్ అని వచ్చిద్ది అంతే. టైమ్‌నే మీరు సిపియు యూసేజ్ టైమ్ అనుకోవాలి. తర్వాత ఏంది సీఎండీ కమాండ్ ఆర్ ప్రోగ్రామ్. ఏ కమాండ్ నువ్వు చేస్తున్నావు. ఆ విధంగా పిఐడి ఇదిగో 1101 అనుకో. టీటీవై అనేది సంథింగ్ కాల్డ్ యెస్ ఫ్రెండ్స్. ఒక అంటే మీరు ఎట్లా చేస్తారు పిఐడిని అంటే సింపుల్‌గా కొంతమంది ఏం చేస్తారంటే టెర్మినల్ నంబర్ తీసుకోండి. ఇది అంటే మొత్తం రాద్దాం అంటే టెర్మినల్ నంబర్ 1 ఏసుకోండి. 1 ఏసుకో అంటే ఒకటి లెక్క. ఒకటో టెర్మినల్ ఏసుకో. సిపియు యూసేజ్ టైమ్ ఎంతో దానికి ఎంత సెకండ్స్ అయితే సెకండ్స్ 1 సెకండా, 2 సెకండా, 3 సెకండా లేకపోతే 10 సెకండ్సా మీ ఇష్టం ఎంతో కొంత వస్తది. సీఎండీ వచ్చేసి ఏదో ఒక ప్రోగ్రామ్. ఏదో ఒక ప్రోగ్రామ్ అంటే ఏంది? సంథింగ్ కాల్డ్ నేను విఐఎం తోటి ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నా. అట్లా. టెర్మినల్ నంబర్ 1 మీద అర్థమైందా అట్లా. టెర్మినల్ నంబర్ 0 గూడా ఉంటదా? 0 గూడా ఉంటది. యెస్. 0 టెర్మినల్, 1 టెర్మినల్, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అట్లా టెర్మినల్స్ ఉంటాయన్నమాట. మనం ఎన్ని ఓపెన్ చేస్తే అన్ని. అర్థమైందా? అట్లా ఆ విధంగా మనం చూడొచ్చు ఈజీగా. అయితే ఇప్పుడు మనం దాన్ని చూద్దాం అసలు ఏంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్? వాట్ ఈస్ థిస్ అనేది మనం చూద్దాం. సింపుల్‌గా చూద్దాం. ఓకే. సరే ఓకే. చూడండి. హ్మ్. మనం యాక్చువల్‌గా ఒక సర్వర్‌లో లోపలికెళ్దాం. ఓకే. లోపలికెళ్ళి ప్రాక్టీస్ చూపిచ్చే లోపల ఓకే. థియరిటికల్‌గా స్ట్రాంగ్ అయితే ఓకే. సరిపోతుంది. అయితే మీకేమంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిని కూడా డిస్కస్ చేద్దాం. సో, వాటిని డిస్కస్ చేసే ముందుగా అసలు మీకు యాక్చువల్‌గా డైరెక్ట్‌గా లోపలికెళ్ళటం బెస్ట్. అయితే ఓకే. సో, చూద్దాం. స్టెప్స్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సపోజ్ ఒకటి స్టెప్ 1 సో, లాగిన్ యాస్ ఎ EC2 యూజర్. ఓకే. EC2 యూజర్‌గా లాగిన్ అవ్వండి. స్టెప్ 2 ఏం చేస్తారంటే యెస్ ఫ్రెండ్స్ స్విచ్ టు రూట్ యూజర్. స్టెప్ 3 రూట్ యూజర్ అయిన తర్వాత క్రియేట్ ఏ యూజర్. ఓకే. 1 స్టెప్ 4 క్రియేట్ ఏ యూజర్. ఓకే. 2 2 యూజర్‌లు తయారు చేయండి. ఓకే. సో, దానికి పాస్వర్డ్ కూడా ఇవ్వండి. క్రియేట్ యూజర్ అండ్ క్రియేట్ ఏ పాస్వర్డ్. క్రియేట్ ఏ యూజర్ KK1 అండ్ క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫర్ KK1. దట్స్ ఇట్. మళ్ళీ క్రియేట్ ఏ యూజర్స్ KK2 అండ్ క్రియేట్ ఏ పాస్వర్డ్. అంటే మనం ప్రాసెస్ మేనేజ్‌మెంట్‌ని తెలుసుకోబోతున్నాం ల్యాబ్ పరంగా. ల్యాబ్ యాక్టివిటీ మొదలు చేస్తాం. గుడ్. ఇది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు స్టెప్ 5లో? యెస్ ఫ్రెండ్స్. స్టెప్ 5లో మీరేంటి విఐఎం అవునా? అంటే ఏంది? SSHDని మోడిఫై చేయాలి. మోడిఫై SSHD కాన్ఫిగ్ ఫైల్. మోడిఫై చేయాలంటే ఏం చేయాలా? యెస్ ఫ్రెండ్స్. విఐఎం ETC SSH కాన్ఫిగ్ అయిపోయింది. సో, మోడిఫై చేసిన దాన్ని సర్వీస్ రీస్టార్ట్ చేయండి. అర్థమైందా? సో, సిస్టమ్ CTL SYSTEM సిస్టమ్ CTL అవునా? సిస్టమ్ CTL రాసి తర్వాత రీస్టార్ట్ ఆర్ స్టార్ట్ వాటెవర్ ఇట్ ఈస్. రీస్టార్ట్ SSHD అయిపోయింది. ఇది స్టోరీ ఇక్కడ నడిచిన తర్వాత నెక్స్ట్ కేస్‌లో అక్కడికెళ్ళండి. ఎక్కడ అది? నెక్స్ట్ కేస్‌లో పార్ట్ 2 లాగిన్ యాస్ ఎ KK1 యూజర్ అదర్ టెర్మినల్. KK1 యూజర్‌గా టెర్మినల్‌లోకి లాగిన్ అవ్వండి. దట్స్ ఇట్. జస్ట్ ఓపెన్ ఏ ఫైల్ యూజింగ్ విఐఎం అంతే అయిపోయింది. అక్కడ ఓపెన్ చేయండి. పార్ట్ 3 పార్ట్ 3 పార్ట్ 3లో ఏందంటే నెక్స్ట్ కమ్ బ్యాక్ టు రూట్ యూజర్ అండ్ చెక్ ద రన్నింగ్ ప్రాసెసెస్.
దాట్స్ ఇట్. అది ఇప్పుడు అంతే. అంటే ఇదేంది, జస్ట్ ఓపెన్ ఏ ఫైల్ యూజింగ్ విఐఎం అంతే. ప్రెస్ ఎంటర్ బటన్ అంతేనా, అండ్ ప్రెస్ ఎంటర్ అంతే. అక్కడ దాకే అంతేనా సార్? అంతే. ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే అంతే చేయాలి. అప్పుడు మనకేంటి, పార్ట్ 1లో మనం చేసేది ఇది. పార్ట్ 1లో ఫ్రెండ్స్, పార్ట్ 1లో ఏం చేస్తున్నాం అంటే జస్ట్ హౌ టు చెక్ ద ప్రాసెస్ వెదర్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్, హౌ మెనీ ప్రాసెస్ ఆర్ రన్నింగ్ అనేది మనం తెలుసుకోవాలి యాక్చువల్‌గా. అందుకోసం ఇదంతా కూడా. సో అప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఓకే, డైరెక్ట్‌గా ఇది పార్ట్ 1 కింద తీసుకోండి. యెస్. పార్ట్ 1లో ఈ ప్రొసీజర్ అంతా చేయండి. పార్ట్ 2లో ఇది చేయండి. మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు నెక్స్ట్ కమ్ బ్యాక్ టు రూట్ యూజర్ అండ్ చెక్ ద రన్నింగ్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ రన్ అవుతున్నాయి, దాని టెర్మినల్ ఐడి ఏంటి, స్టోరీ మొత్తం తెలుసుకోండి నేను. ఓకే. అప్పుడు నీకు అర్థమైంది. ఇది స్టోరీ. సో ఈ స్టోరీలో ఏం చేద్దాం సార్ అంటే సింపుల్‌గా చూడండి యాక్చువల్‌గా. ఒక నిమిషం. సో కమ్ బ్యాక్ టు యెస్. యెస్ ఫ్రెండ్స్. సో జనరల్‌గా AWS అమెజాన్ సర్వీసెస్. సో దాంట్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు ఒక సర్వర్‌ని తయారు చేయడం దాన్ని. ఓకే. సో సో 1 మినిట్ ఏంటి రావట్లేదు. ఒక నిమిషం. ఒక నిమిషం. ఒక నిమిషం. ఓకే. ఇప్పుడు ప్లస్ చాలా డెడ్ ఈజీ ఇది ప్రాసెస్ మేనేజ్‌మెంట్. కాకపోతే ఏందంటే కొంచెం ఫస్ట్‌లోనే మనకి కొంచెం కన్‌ఫ్యూజ్ లేకుండా వింటే అర్థమైద్ది. లేదు నాకు కన్‌ఫ్యూజ్‌గా ఉంది ప్రాసెస్ మేనేజ్‌మెంట్ అన్నప్పుడు నీ దగ్గర ఓపిక ఉంటే సహనంగా చాలా జాగ్రత్తగా ఆ 4 క్లాసులు వినగలిగితే చాలు. 4 అవర్స్ టైం పట్టిద్ది. 4 క్లాసులొస్తాయి నీకు ఈజీగా. సో 4 అవర్స్ నువ్వు స్పెండ్ చేయగలిగితే 4 క్లాసెస్ వస్తాయి. ఈజీగా వస్తాయి. సో దాన్ని బట్టి కూడా నువ్వు ఈజీగా తెలుసుకోవచ్చు. డెడ్ ఈజీ అని. సో ఆ విధంగా కూడా నువ్వు పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. ఈజీగా, డెడ్ ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి కొంచెం అర్థం కాలేదు అనే ఇదిలో లేకుండా జస్ట్ గో త్రూ దిస్ వీడియోస్ అండ్ యూ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్. ఓకేనా? బట్టి సో చూసాం కదా, ప్రాసెస్‌లో మనం చెక్ చేసుకోవడానికి 3 పార్ట్స్ ఇక్కడ. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. అప్పుడు ఇవన్నీ మనం చూద్దాం. పీఎస్ ఏంది, టాప్ ఏంది అవన్నీ నెక్స్ట్ చూద్దాం. అట్లా అందుకోసం. సో ఇక్కడ చూస్తే
క్రెడెన్షియల్స్ లో ఎస్ సర్వర్ పాస్వర్డ్. సో లాగిన్ యాజ్ ఎ ఈసీటీ యూజర్ ఫస్ట్ స్టెప్ కాబట్టి లాగిన్ యాజ్ ఎ ఈసీటీ యూజర్. ఓకే గుడ్. తర్వాత ఏంటి sudo -i. గుడ్. ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూట్ యూజర్. యు ఆర్ ఏ రూట్ యూజర్. నౌ జస్ట్ క్రియేట్ ఏ యూజర్ యాడ్ KK1 అంతే. సో ఇప్పుడు యాక్చువల్ గా యూజర్ యాడ్ అనేది యూజర్ యాడ్ అనేది ఒక ప్రాసెస్ కింద లెక్క. ఆ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉండదు. ఇప్పుడు ఇదే ఫోర్ గ్రౌండ్ ప్రాసెస్. ఇదేంది ఫోర్ గ్రౌండ్ ప్రాసెసర్ అంటాం. ఇది కంప్లీట్ అవ్వకుండా ఇంకొకటి కంప్లీట్ అవ్వదా, ఇంకొక ప్రాసెస్ నడవదు, స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఇలాంటి ప్రాసెస్ని మనం ఏంటంటే ఫోర్ గ్రౌండ్ ప్రాసెస్ అని పిలుస్తాం. ఎస్, దిస్ ప్రాసెస్ వీ కెన్ ఆల్సో కాల్డ్ as ఫోర్ గ్రౌండ్ ప్రాసెస్. ఫోర్ గ్రౌండ్ ప్రాసెస్ అంటే ఎట్ ఎ టైమ్ సింగిల్ నడుస్తాం, మల్టిపుల్ నడవదు అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఫోర్. ప్రెస్ ఎంటర్ బటన్. సో అది అయిపోయింది, మనకు రిజల్ట్ వచ్చేసింది. అంటే కళ్ళు మూసుకళ్ళు అంటే నానో సెకండ్స్ లో పని చేస్తాం ఓఎస్. మళ్ళీ తర్వాత ఏంది పాస్టబిలిటీ KK1 ఓకే 1 2 3 గుడ్. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి చూస్తే నెక్స్ట్ సింపుల్ గా చూడాలంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే యూజర్ యాడ్ KK2 పాస్టబిలిటీ KK2 1 2 3 అయిపోయింది. సో ఇలాగా అయిపోయింది. సో ఇలాగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఓకే ఇద్దరు యూజర్స్ అయిపోయారు ఇద్దరు. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి, వి నీడ్ టు మాడిఫై ద SSD కాన్ఫిగరేషన్ ఫైల్. దాన్ని మనం ఏం చేస్తామంటే PIM etc SSH SSD config. సో గో టు లైన్ నెంబర్ 65. ఎస్, ఇన్సర్ట్ బటన్. ఎస్, తర్వాత మనం ఏం చేద్దాం, ఎస్ ఎస్ గుడ్. అయిపోయిన తర్వాత ఎస్, ఇది యాక్చువల్ గా ఇప్పుడు ఇది మనం చూసారా సిస్టమ్ CTL అవునా, SSD రీస్టార్ట్ ఇవన్నీ ఎక్కడ, సారీ సిస్టమ్ CTL రీస్టార్ట్ SSD ఇవన్నీ ఎక్కడ, ఇవే ప్రాసెస్ మేనేజ్మెంట్. అంటే బాబు ఆ ప్రాసెస్ అనేది నడుపమ్మా అని అర్థం. ఎస్, స్టార్ట్ చేయమ్మా అని అర్థం. స్టార్ట్ కొట్టొచ్చా సార్, కొట్టు, నో ప్రాబ్లం. START స్టార్ట్ SSD స్టార్ట్ అవ్వు అని అర్థం. అంటే ఇప్పుడు ఏ స్టేట్ లో ఉందో తెలుసుకోవాలంటే అప్పుడు మనం స్టేటస్ చెక్ చేసుకోవాలి. STATUS స్టేటస్ STATUS ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా బాబు, ఇది యాక్టివ్ స్టేట్ లో ఉంది, నో ప్రాబ్లం. కాబట్టి మనం ఈజీగా అంటే ఏంది, మనం గతంలోనే యాక్టివ్ స్టేట్ లో ఉంది, రన్నింగ్ సర్వర్ ఆల్రెడీ క్రియేటెడ్ సర్వర్ యాక్చువల్గా. ఓకేనా. డి చూసారా, డి మీన్స్ వాట్, డీమెన్ అంటే ఏంది, దెయ్యం అంటే ఏంది, కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది అది. దెయ్యం అంటే దెయ్యం అని అర్థం. ఓకే, సో ఇక్కడ చూసారా దెయ్యం, డీమెన్ నడుస్తుంది బాబు అని చెప్తుంది. కొంచెం వీటన్నిటి గురించి తర్వాత కొంత టయానికి వస్తుంది నీకు. ఇక్కడ చూసారా సిస్టమ్ డి అని ఉంది. ఎస్, దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకే, జస్ట్ వెయిట్ సమ్ టైం, జస్ట్ మినిట్. ఓకే, ఇప్పుడు చూసారా ఇక్కడ CPU ఎంత, 12973 సెకండ్స్. ఓకేనా, అట్లా. సరే సార్, దీని నుంచి బయటికి రావాలంటే క్యూ అయిపోయింది. ఓకే గుడ్. సో నా తర్వాత మనకి అంతా అయిపోయింది, బాగానే ఉంది సార్. ఇప్పుడు మరి లాగిన్ అవుదాం సార్. నెక్స్ట్ టెర్మినల్లోకి వెళ్ళండి, పట్టి ఓపెన్ చేయి, పట్టి. ఎస్, కాఫీ పబ్లిక్ IP అడ్రస్, బ్రౌజ్. సో బ్రౌజ్ చేసిన తర్వాత సర్వర్, అవునా అట్లా. సో దీన్ని మనం ఆల్రెడీ యాక్టివ్లో ఉంది, రీస్టార్ట్ కొట్టేసి పాస్టబిలిటీ. ఎస్, టెర్మినల్ KK1 ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3 అయిపోయింది. సురేశ్వర KK1కి వచ్చాం. ఎస్, దిస్ ఇస్ KK1.
అగైన్ ఇంకో టెర్మినల్లోకి వెళ్ళాలంటే జస్ట్ దీన్ని డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. డూప్లికేట్ సెషన్ అని చెప్పేసి ఇంకో టెర్మినల్ ఓపెన్ అయింది. ఇట్లా ఇలా ప్రెస్ చేసి డూప్లికేట్ సెషన్ అంటే చాలు ఇంకో టెర్మినల్ ఓపెన్ అయింది యాక్చువల్గా. అలా కూడా చేయొచ్చు. అంటే నాది కొంచెం సిస్టమ్ స్లోగా ఉంది, ఆపరేషన్స్ ఎక్కువ అవడం వల్ల. అట్లా కూడా మీకు అయితే డూప్లికేట్ సెషన్ అంటే ఓపెన్ అయ్యింది ఈజీగా. మీకు ఓపెన్ అయితే చూడండి యాక్చువల్. లేదు సార్ అంటే పట్టి అగైన్ పట్టి. ఓకే, సో పట్టీలో మళ్ళీ మనం ఏం చేస్తాం, పబ్లిక్ ఐపీ అడ్రస్. ఎస్, ఓకే, పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఇప్పుడే ఓపెన్ అయింది చూసారా, స్లో, వెరీ స్లో. ఓకే, సో లాగిన్ యాజ్ సో ఓపెన్ అయింది కదా, లాగిన్ యాజ్ KK2 1 ఇది స్టోరీ. సో ఈ స్టోరీలో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎస్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చూడండి. వేరే పనులు పెట్టుకొని మా క్లాస్ అర్థం కాలేదు సార్ అంటే కుదరదు. నాన్న కాఫీ తెచ్చాడు, అమ్మ టీ తెచ్చింది, నాన్న పునుగులు తెచ్చాడు, ఈ సుత్తంతా వద్దు. ఇవన్నీ చెప్పండి డాడీకి మమ్మీకి. నన్ను గదిలియొచ్చు, డిస్టర్బ్ చేయొద్దు, నాతో మాట్లాడొద్దు, క్లాస్లో ఉన్నా అంతే. నువ్వు సీరియల్ చూసేటప్పుడు, నువ్వు క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు మీ అమ్మ మీ నాన్న ఏ విధంగా తిడతావు, ఇసికించుకో, ఇబ్బంది పెట్టకు, అది ఇది అని. అట్లా ఉండాలి ఇది కూడా. అట్లా ఉన్న వ్యక్తులకే ఇది అర్థమైంది, లేకపోతే అట్లా ఫ్లాప్, పోయిందా కెరియర్, నాశనం. అట్లా. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా మీకు 3 టెర్మినల్స్ చూపిస్తాను నేను. 3 టెర్మినల్స్ చూపిస్తున్నాను. ఈ 3 టెర్మినల్స్ లో ఎక్కడైనా సరే ఏ ప్రాసెస్ అయినా నడుస్తూ ఉంటది. ఆ ప్రాసెస్ ను మనం రూట్ యూజర్ నుంచి చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సరే చూద్దాం. ఇక్కడ KK2 అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఇక్కడ KK1 అనే వ్యక్తి కూడా మరొక వ్యక్తి ఉన్నాడు. సో ఈజ్ ద KK1. ఎస్, సో KK1 అనే వ్యక్తి మనం ఏం చేద్దామంటే VIM ఫైల్ 1 టైప్ చేయి. VIM ఫైల్ 1. ఎస్, ఒక ఫైల్ ఓపెన్ అయింది ఇక్కడ, అంటే నడుస్తుంది ఇక్కడ, అదంతా ఆపేసా. మళ్ళీ నానో ఫైల్ 2 అని పెట్టేసి ఇక్కడ, అంటే ఇది ఎవరు, ఈడు KK2 అనేవాడు నానో ఇచ్చా, నానో ఫైల్ 2 అని కొట్టి ప్రెస్ ఎంటర్ పెట్టండి, అయిపోయింది. KK1 అనేవాడేమో VIM తో వర్క్ చేస్తున్నాడు, KK1 అనేవాడు VIM తో వర్క్ చేస్తున్నాడు, KK2 ఏమో నానోతో వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను అసలు ఎవడేం చేస్తున్నాడో, ఏ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ఏం నడుస్తుందో తెలుసుకోవాలంటే PS కమాండ్ కొడితే చాలు, ప్రెస్ ఎంటర్ బటన్. అదే నేను చెప్పింది. అదేనా సార్, బాగానే ఉంది సార్, మీరేమో అన్నీ వస్తాయి అన్నారు, మరి ఏం రాలేదు కదా సార్, మిగతా రాలేదు. ఎస్, అది ఇప్పుడు మనం చెప్పబోయేది. అంటే ఏంది అంటే, జనరల్ గా మీరు చూస్తే ఈ 1 వచ్చేసింది, మరి 2 3 ఎక్కడ? ఎస్, వేర్ ఇస్ 2 3? ఎస్, వీ హ్యావ్ ఆల్రెడీ రన్నింగ్. ఎస్, దిస్ ఇస్ 1 టెర్మినల్, దిస్ ఇస్ 1 మోర్ టెర్మినల్. ఎస్, ఇదేమో KK2 టెర్మినల్, ఇదేమో KK1 టెర్మినల్. చూసారా మీరు, టెర్మినల్ గమనించండి, KK1 KK2. సార్ ఎక్కడ మాకు కనపడలేదు సార్, ఎక్కడ మీకు కనపడలేదు సార్, KK1 టెర్మినల్ మాకు కనపడలేదు, KK2 మాకు కనపడలేదు సార్ అన్న వాళ్ళకి నేను ఒకటి రాస్తాను, అవి చూడండి, మీకు అర్థమైంది. ఎస్ ఫ్రెండ్స్, చూసారా, ఇదిగో. ఓ సారీ పెద్దదైతే ఎట్లా, ఇది 1 minute బాస్. చూడండి, ఇది KK1 టెర్మినల్, ఇదిగో KK1, ఇది KK2 టెర్మినల్. 2 టెర్మినల్స్ మీద వర్క్ అవుతుంది. ఫస్ట్ దాని మీద ఏమో VIM ఉంది, అర్థమైందా? సో VIM ఉంది ఇక్కడ, రెండో దాని మీద ఏమో నానో పనిచేస్తుంది. అంటే వీడేమో KK2 వీడేమో KK1 వీడు. KK1 లోనే VIM నడుస్తుంది, KK2 లో నానో నడుస్తుంది. The process are running, but now we are unable to see this processes. Yes, టెర్మినల్ 2 3 పనిచే అంటే మనకి 1 కనపడుతుంది, కానీ అక్కడ కనపడలేదు. వాడు ఏం చేస్తున్నాడు మనకు కనపడదు కదా. ఎస్, వాటి కోసం మనం చాలా ఆప్షన్స్ చెప్పామే, ఆప్షన్స్ వాడాలి. ఆప్షన్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి సార్? ఎస్, చూడండి, ఆప్షన్స్ లో PS తో పాటు అలాంగ్ విత్ PS we need to use the options.
ఏం ఆప్షన్స్ సార్? OPTIONS ఆప్షన్స్ ఆర్ ఫ్లాగ్స్. ఏ ఫ్లాగ్స్ ఉపయోగించాలి? దట్ మీన్స్ వాట్? PS కమాండ్ విత్ ఫ్లాగ్స్ ఆర్ ఆప్షన్స్. PS కమాండ్ విత్ ఆప్షన్స్. ఎస్, PS కమాండ్ విత్ ఆప్షన్స్. ఏం ఆప్షన్స్ ఎలా వాడాలి? ఏం లేదు, సింపుల్ గా PS రాసి -A, PS రాసి -E. ఏం సార్ ఇవన్నీ? ఆప్షన్స్. PS రాసి -D. ఇవేంటి? ఫ్లాగ్స్. ఇవన్నీ ఫ్లాగ్స్ అన్నమాట. PS-A, PS-E, PS-D. ఎస్ సార్ నో? ఇవన్నీ ఏంటి సార్? ఫ్లాగ్స్. ఫ్లాగ్స్ దేనికి సార్? చూస్తాం, ఇవన్నీ మొత్తం మీరు చూస్తారు. అర్థమైంది? PS ఇది. తర్వాత మనం PS రాసి F రాస్తే, PS రాసి -AF, సరే, PS-AF ఇవన్నీ అర్థమైందా? తర్వాత PS రాసి -T, PS రాసి -S, U, PS-U. ఇది యాక్చువల్ గా ఇవన్నీ ఏంటి సార్? ఆప్షన్స్. అంటే ఎందుకు సార్ ఈ ఆప్షన్స్? ఏమేమి వస్తాయి? ఎస్, మనకి సంబంధించిన ప్రాసెస్ ని డిఫరెంట్ గా చెక్ చేసుకోవడానికి ఇవన్నీ. ఆ PS-A, PS-E, PS-D, PS-F, PS-AF, PS-T, PS-U వీటిల్లో మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఏ, దట్ మీన్స్ వాట్? లిస్ట్ అవుట్ ఆల్ ద రన్నింగ్ ప్రాసెస్ ఫర్ ఆల్ ద యూజర్స్. PS-A, that means what? List out all the running processes, RUNNIN, running processes, PROCESSES, processes for all the users. ఓహో, అదే విషయం. అంటే ఏ యూజర్ ఏమేం ప్రాసెస్ నడిపిస్తున్నాడో అవి తెలుసుకోవాలంటే ఇది PS-A. అర్థమైంది? అట్లా ఆ విధంగా PS-A, PS-E, PS-D చాలా ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. PS కొడితే ఏమొచ్చింది సార్? జస్ట్ నీవు ఎక్కడున్నావో దాని ఇన్ఫర్మేషనే వస్తుంది PS కొడితే. అందుకోసం ఫ్లాగ్స్ ఉపయోగిస్తాం. అప్పుడు ఏం చేస్తాం? PS-A, PS-A. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ వాట్? ప్రాసెస్. చెప్పాను కదా, PS-A అంటే ఏంది? టు లిస్ట్ అవుట్ ఆల్ ద processes which are running on a user's terminals, which are running on a user's terminal. చూసారా బాబు? టెర్మినల్ నెంబర్ 1 ఉంది. 1 లో మాత్రం రూట్ యూజర్ అంటే బ్యాష్ వాడతాను. అంటే టెర్మినల్ నెంబర్ 2 VM వాడతాను. టెర్మినల్ నెంబర్ 2 ఎవరికి ఇచ్చాను? KK1 టెర్మినల్. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే. అవునా? టెర్మినల్ నెంబర్ 2 లో ఏం నడుస్తుంది బాబు ప్రాసెస్ అంటే? ఇది. బాబు PT3 లో ఏం నడుస్తుందంటే నానో. బాబు PTS1 లో ఏం నడుస్తుందంటే PS కమాండ్ నడుస్తుంది. PS కమాండ్. అట్లా అంటే ఇదంతా ఏంది చూస్తే ప్రాసెస్ ఐడి. గమనిస్తున్నారా? ప్రాసెస్ అంటే ప్రతి ప్రాసెస్ కు ఒక ఐడి ఉంటది. అంటే ఏదైనా సరే, ఏ కమాండ్ అయినా సరే నడుస్తా ఉందంటే అది ఒక ప్రాసెస్ కిందే లెక్క ఇక్కడ. ఆ ప్రాసెస్ కి ఒక ప్రాసెస్ ఐడి వచ్చేస్తుంది. అంటే బట్ ఏ ప్రాసెస్ అనేది ఏ టెర్మినల్ మీద నడుస్తుంది? TTY టెర్మినల్ నెంబర్ 1, 2, 3. అర్థమైందా? PTS అంటే ఏం సార్? మాకు చెప్పలేదు. PTS అంటే ఏంటంటే PTS stands for PTS సూడో టెర్మినల్ స్లేవ్. దాని పేరు అది, సూడో టెర్మినల్ స్లేవ్. అర్థమైందా? దాని TTY అంటే ఏం సార్? టెలిటైప్ ఆర్ టెర్మినల్ అర్థమైంది? అట్లా లేదు సార్ ఎట్లాగా అంటే టెలిటైప్ రైటర్. టెలిటైప్ ఎందుకు సార్ అట్లా పెట్టాడు ఆ పేరు? అర్థమైందా? అంతే, వాడు అట్లా పెట్టాడు. ఏం చేద్దాం మరి? టెలిటైప్ అన్నాడు, టెలిటైప్ రైటర్ అన్నాడు. ఓకే, దాన్నే మనం టెర్మినల్ నెంబర్ గా తీసుకుంటున్నాం. ఇట్ డిస్ప్లేస్ ద terminal number. TTY stands for teletypewriter. It displays the terminal number. It displays terminal number. Yes. Terminal number PTS, and PTS stands for pseudo terminal slave.
PTS stands for food. So PTS by 1, that's it. PTS stands for terminal and pseudo terminal slave. So 1 is nothing but what? Terminal number 1, terminal number. PTS stands for ఇది. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? TTY టెలి టైప్ రైటర్, ఇది టెర్మినల్ నెంబర్, దాన్ని డిస్ప్లే చేయడానికి ఇది. సో ఇది ఏం సార్? లిస్ట్ అవుట్ ఆల్ ద రన్నింగ్ ప్రాసెస్ ఫర్ ఆల్ ద యూజర్స్. ఇంకొక యూజర్ యాడ్ అయితే వాడితే, ఇంకొక యూజర్ యాడ్ అయితే వాడితే. అది సార్. ఓకే. మరి సార్ మరి మీరు ఇక్కడ ఈ రాశారు కదా, ఈ అంటే ఏంది అసలు? అంటే చూడు, నీకు ఈ అంటే నీకు చూడు, PS-E ప్రెస్ ఎంటర్ బటన్, ఇది స్టోరీ. చూసారా? మరి సార్ ఏంటి సార్, కొన్నిటికేమో క్వశ్చన్ మార్క్స్ కనపడుతున్నాయి, కొన్నిటికేమో టెర్మినల్ నెంబర్స్ కనపడుతున్నాయి. అంటే ఏం సార్ అంటే, రియాలిటీలో మీరు చూస్తే చూడండి, ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ ఒక KK1 అనే వ్యక్తి సారీ, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా. ఇది కొంతమంది ఇంత బ్రెయిన్ ఉపయోగించుకోలేకే, అంటే మనకి సినిమాల మీద ఎక్కువ బ్రెయిన్ ఉపయోగిస్తాం, క్రికెట్ మీద ఎక్కువ బ్రెయిన్ ఉపయోగిస్తాం, తప్పితే సీరియల్స్ మీద అంతకంటే ఎక్కువ బ్రెయిన్ ఉపయోగిస్తాం. మనకి పనికొచ్చే దానికోసం, మనం పైకి ఎదగటం కోసం, ఏంటి మన జీవితంలో ఇంకా హుందాతనంగా ఉండటం కోసం మాత్రం మనం ఆలోచించాం. అది నేర్చుకోవాలంటే మాత్రం నానా రకాల కష్టం. వద్దు, అవన్నీ ఇప్పుడే వదిలేసేయండి ఈ వయసులోనే. ఓకేనా? ఈ వయసులో ఇవన్నీ వదిలేస్తే సక్సెస్ఫుల్ పర్సన్ ఎదుగుతారు, అంతే, డౌటే లేదు. ఓకేనా? సక్సెస్ఫుల్ పర్సన్ ఎదుగుతారు. చాలా మంది మీలో బద్దకస్తులు ఉన్నారు. ఐ నో వెరీ వెల్ అబౌట్ యూ. ఎస్, చాలా మంది జీవితం మీద ఆశ లేనోళ్ళు, క్లాస్ ఎందుకు వస్తున్నావో తెలియని వాళ్ళు, ఎలా చదవాలో అసలు ఏమి అర్థం కానివాళ్ళు, ఇప్పుడు చదవటం అంత అవసరం అనేవాళ్ళు. నేను ఆఫ్లైన్ ఉన్నప్పుడు చెప్పేవాడిని, అదైతే స్పష్టంగా చెప్పేవాడిని. ఆన్లైన్లో చెప్పలేదు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడను. ఆఫ్లైన్లో అయితే చాలా పర్ఫెక్ట్ గా ఆన్సర్స్, క్వశ్చన్స్ అన్ని చాలా బాగుండేవి. మీకు కూడా తెలుసు అది. ఓకే సార్, ఏదో చెప్పండి సార్. సుత్తిగా అది ఇది జీవితానికి పనికొచ్చే మాటలు. సరే, ఓకే సార్. ఇప్పుడు మీరు మాకు ఒకటి చెప్పండి, ఏంటి అంటే KK1 అనే వ్యక్తి ఉన్నాడు. ఓకే, బాగుంది. ఆ వ్యక్తి ఏం చేశాడు? లాగిన్ అయ్యాడు. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఏంది? ఒక టెర్మినల్, ఎస్ బాస్, టెర్మినల్ నెంబర్ 2, ఎస్, టెర్మినల్ నెంబర్ 2 ఉపయోగించుకున్నాడు KK1 అనే వ్యక్తి. ఆ టెర్మినల్ నెంబర్ 2 మీద ఎస్ VIM ఉపయోగిస్తున్నాడు. VIM ఫైల్ 1 అంటే ఆ ప్రాసెస్ నడుస్తుంది యాక్చువల్గా, ఇంకా స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. ఎస్, స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. ఎప్పుడైతే ఇది రన్నింగ్ అవుతుందో అది ప్రాసెస్ కింద లెక్క మనకి. ఓహో, దాని తర్వాత ఏమైంది? వెంటనే మనకి దానికి ప్రాసెస్ ID కూడా వస్తుంది. ఓకే, మరి ఆ ప్రాసెస్ ఎక్కడ రన్ అవుతుంది? ఏ టెర్మినల్ మీద రన్ అవుతుంది? అప్పుడు మనకి TTY ఏ టెర్మినల్ మీద రన్ అవుతుంది, దాని ప్రాసెస్ ID ఎంత, దాని ప్రాసెస్ నేమ్ ఏంటి, అది CPU టైం ఎంత తినేస్తుంది, CPU టైం యూసేజ్ ఎంత, అర్థమైందా? అది ఎంత CPU టైం తినేస్తుంది, ఇవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఎప్పుడు మనకి PS-A ప్రెస్ చేస్తే, ఎక్సలెంట్, ఏ అంటే ఏంది? ఇప్పుడు మనకి SV అటాచ్డ్ టెర్మినల్ నెంబర్ 2, VIM is running on terminal number 2. That means what? It is attaching to this terminal. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు KK1 ఉన్నాడు, 2. సో KK2 లాగిన్ అయ్యాడు. ఎక్సలెంట్. లాగిన్ అయ్యి ఏం చేశాడు? వెంటనే అతను ఏం చేస్తున్నాడు? అతను టెర్మినల్ నెంబర్ 3 అతనిది ఇప్పుడు ప్రజెంట్ టెర్మినల్ నెంబర్ 3. ఆ నెంబర్ 3లో ఏం చేశాడు? నానో అని రాసి ఫైల్ 2 రాశాడు. ఫైల్ 2 రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టేశాడు. అప్పుడు ఫైల్ ఓపెన్ అయింది, అతను ఉపయోగించుకుంటున్నాడు. అదేందేదో ప్రాసెస్. ఎస్, ఇట్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రాసెస్.
ఆ ప్రాసెస్ కి ఒక ప్రాసెస్ ఐడి ఉంటుంది. ప్రాసెస్ ఐడి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎక్కడ రన్ అవుతుందో టెర్మినల్ టీటీవై చెప్తుంది మనకి. టెర్మినల్ టీటీవై చెప్తుంది. ఆ ప్రాసెస్ ఎక్కడ నడుస్తుందో చెప్తుంది. ఆ ప్రాసెస్ ఎంత సిపియు టైం తినేస్తుందో చెప్తుంది. సిపియు టైం యూసేజ్ ఎంతో చెప్తుంది. ఇట్లా ఈ 4 విషయాలు చెప్తుంది. ఓకే, బాగుంది. ఎప్పుడు PS-A ప్రెస్ చేస్తే ఏ. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్టోరీ PS-E ఈ ఈ ఈ ఈ ఈ ప్రెస్ చేస్తే ఏమొచ్చి తెలుసా? యాక్చువల్‌గా మీరు చూస్తే మీరు ఒక్క నిమిషం. యెస్. సో, యాక్చువల్‌గా మీరు చూస్తే ఫ్రెండ్స్. మీ నుంచి కొంత ఇన్‌పుట్ తీసుకున్నా. ఫ్రెండ్స్. ఈస్ మై వాయిస్ ఆడిబుల్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? Yes, sir. Your voice is audible. యెస్. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా KK1 అనే వ్యక్తి ఒక టెర్మినల్ మీద ఎంటర్ అయ్యాడు. KK2 అనే వ్యక్తి మరొక టెర్మినల్ మీద ఎంటర్ అయ్యాడు. ఓకే. KK1 అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? VM అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉపయోగిస్తున్నాడు. KK2 అనే వ్యక్తి ఇంకోటి చేస్తున్నాడు. అవునా? యెస్ ఆర్ నో? ఓకే, బాగుంది. అయితే ఇప్పుడు మనకి రియాలిటీలో చూస్తే ఇవి బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెసర్‌లా? ఫోర్‌గ్రౌండ్ ప్రాసెసర్‌లా? ఇది బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెసా? ఫోర్‌గ్రౌండ్ ప్రాసెసా? అది నేను అడుగుతుంది. ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ సార్. ఫోర్‌గ్రౌండ్ ప్రాసెస్ అని ఎలా చెప్పగలవు? హౌ కెన్ యూ సే? ఇప్పుడు మనం ఒకటి ఎగ్జిక్యూషన్ KK1 యూజర్ యాడ్ KK1 అని కొట్టినప్పుడు ఇంకంతే, అది ఆగిపోయింది. అంతే, అది కంప్లీట్ ఇది అయిందాక ఎగ్జిక్యూట్ నెక్స్ట్ అయిన ప్రాసెస్ తర్వాతనే మనకు KK2 అని యూజర్ ని యాడ్ చేస్తున్నాం కదా సార్. అదే ఇప్పుడు యాక్చువల్‌గా ఏందంటే ఇదిగో ఈ టెర్మినల్ ఉంది. ఇదిగో ఇది. నేనేం చేస్తున్నాను, ఇన్సర్ట్ బటన్ కొట్టి ఇంక నేను వర్కౌట్ చేసుకోవాలా. ఇది మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్ళాలంటే ఇది మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి నెక్స్ట్ ప్రాసెస్‌కి. అవునా కాదా? అంటే ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తానే ఉంది. ఇదిగో ఇంకొక ప్రాసెస్ ఉంది. ఇదిగో నానో ఉపయోగించాను. ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తానే ఉంది. అంటే ఇదంతా ఫోర్‌గ్రౌండ్ ప్రాసెస్ అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే. అంటే ఇక్కడ PS-A ప్రెస్ చేస్తే మనకొచ్చేదేందంటే ఫోర్‌గ్రౌండ్ ప్రాసెసర్‌లు మాత్రమే వస్తున్నాయి. ఫోర్‌గ్రౌండ్ ప్రాసెస్ గురించి మాత్రమే వస్తున్నాయి. ఎప్పుడు? PS-A కొడితే. అదే PS-E ప్రెస్ చేసామనుకో ఫోర్‌గ్రౌండ్ యాస్ వెల్ యాస్ బ్యాక్‌గ్రౌండ్ గూడా వస్తదన్నమాట. ఫోర్‌గ్రౌండ్ వచ్చిద్ది, బ్యాక్‌గ్రౌండ్ గూడా వచ్చిద్దన్నమాట. అంటే సహజంగా మీరు చూస్తే రియాలిటీలో మీరు చూస్తే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అక్కడ ఫోర్‌గ్రౌండ్ ప్రాసెస్‌కి ఇది ఎగ్జాంపుల్. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌కి ఏది ఎగ్జాంపుల్? అంటే బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ఇందాక SSSD ఉంది. అది ఏదైనా టెర్మినల్‌లోకి అటాచ్ అవ్వలా. ఏ టెర్మినల్‌కి అటాచ్ అవ్వలా ఇది. HTTPD ఉంది. ఏ టెర్మినల్‌కి అటాచ్ అవ్వలా. అది బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తా ఉంటది. ఎప్పుడైతే టెర్మినల్‌కి అటాచ్ అయిందో అప్పుడు టెర్మినల్ నంబర్ చూపించింది. VIM ఉంది. టెర్మినల్ నంబర్ సంథింగ్ 2 అని చూపించింది. టెర్మినల్ నంబర్ 3 నానో. అంటే బాబు నానో అనే ప్రాసెస్ ఇక్కడ టెర్మినల్ నంబర్ 3కి అటాచ్ అయింది. VM అనే ప్రాసెస్ టెర్మినల్ నంబర్ 2కి అటాచ్ అయింది. అంటే అటాచ్‌మెంట్ చూపిస్తది. అదే SHD ఉందనుకో ఇక్కడ క్వెషన్ మార్క్ చూపించింది. క్వెషన్ మార్క్. అర్థమైందా? అదే HTTPD ఉందనుకో అప్పుడు క్వెషన్ మార్క్ చూపించింది. అంటే క్వెషన్ మార్క్ అర్థం ఏందంటే బాబు వాటెవర్ ద ప్రాసెస్ వి ఆర్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ ఇట్ ఈస్ నాట్ అటాచ్డ్ టు ఎనీ టెర్మినల్. ఇది ఏ టెర్మినల్‌లోకి లేదు. అది దానంతటది అదే స్వతంత్రంగా లోపల నడుస్తా ఉంది. దెయ్యంలాగా నడుస్తా ఉంది అది. డీమన్. అది డీమన్ లాగా నడుస్తానుంది దెయ్యంలాగా. ఇట్ ఈస్ నాట్ అటాచ్ ఎనీ టెర్మినల్ అని అర్థం. ఏది? క్వెషన్ మార్క్. అదే క్వెషన్ మార్క్ ప్లేస్‌లో 2 ఇస్తే రెండో టెర్మినల్ మీద నడుస్తుంది. అదే 1 ఇస్తే ఒకటో టెర్మినల్ మీద నడుస్తుంది. బట్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెసర్‌లు అనేది ఏ టెర్మినల్ లేకుండానే దానంతట అవే నడుస్తూ ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. దాన్నే డీమన్ అంటాం. బట్ ఇక్కడ ఫోర్‌గ్రౌండ్ ప్రాసెస్ అనే దానికి టెర్మినల్ ఖచ్చితంగా కావాలి. ఒక టెర్మినల్ మీద ఒక కమాండ్ ఒకసారే చేయగలం. రెండో కమాండ్ చేయాలంటే దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ దానికెళ్ళాల. మళ్ళీ నానో క్లోజ్ చేసి నెక్స్ట్ దానికెళ్ళాల. అట్లా. నెక్స్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫోర్‌గ్రౌండ్. దిస్ ఈస్ కాల్డ్ బ్యాక్‌గ్రౌండ్. అంటే PS-E indicates that foreground process and background process. అది అర్థం. PS-E indicates that foreground as well as background processలు కూడా మీకు దట్ ఈస్ కాల్డ్ PS-E. ఎలా తెలుస్తుంది సార్? ఇదే అది. చూడండి. PS-E
ప్లస్ ఎంటర్. చూసారా? ఇక్కడ చూసారా మీరు? అంటే ఎప్పుడైనా సరే క్వెషన్స్ మార్క్ వస్తున్నాయి. క్వెషన్ మార్క్ సిస్టమ్ డీమెన్ ఇది ఒక డీమెన్. సో తర్వాత ఇదిగో SSHD ఇది ఒక డీమెన్ నడుస్తా ఉంది. సిస్టమ్ డి చెప్తా. సిస్టమ్ డి అంటే ఏంది? SSD గురించి మీకు తెలుసు. సిస్టమ్ డి అనేది కూడా నేను చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సిస్టమ్ డి అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా నేను చెప్తాను. ఇట్లా ప్రాసెస్‌లు ఇట్లా నడుస్తున్నాయి. సో ఇదిగో టెర్మినల్ నంబర్ 1 మీద PS నడుస్తుంది. 2 మీద VM నడుస్తుంది. 3 మీద నానో నడుస్తుంది. పొరపాటున ఇవన్నీ క్లోజ్ చేసి మళ్ళీ చూస్తే కనపడతాయా? నో వే. అర్థమైందా? అట్లా. అంటే రన్నింగ్ ప్రాసెస్‌లు అన్నీ గూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. లిస్ట్ ఔట్ ద రన్నింగ్ ప్రాసెస్ ఎయిదర్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ ఫోర్‌గ్రౌండ్. ఇదిగోండి ఇది. అర్థమైందా? ఎట్లా రాయాలి దానికి? యెస్ ఫ్రెండ్స్. లిస్ట్ ఔట్ ఆల్ ద రన్నింగ్ ప్రాసెస్. రన్నింగ్ all the users and so that's it. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్, ఫోర్‌గ్రౌండ్ ప్రాసెస్ మొత్తం నడుస్తా ఉంటాయి. అది. అర్థమైందా? సో ఇది యాక్చువల్‌గా. మరి సార్ PS-D అంటే ఏంటి సార్? యెస్. PS-D కూడా సింపులే. PS-D చూడండి. సింపుల్. సేమ్ థింగ్. నడుస్తా ఉంటాయి. సార్ సారీ F రాశారు కదా! F అంటే ఏంది? PS-F. సో దీంట్లో మీరు చూస్తే టోటల్‌గా మనకేందంటే చిన్నది ఒకటి యాడ్ అయిద్ది ఇక్కడ. అంటే ఇక్కడ PID ఉంది కదా! పేరెంట్ ప్రాసెస్ ఐడి అనేది స్టార్ట్ అయిద్ది. ఈ పేరెంట్ ప్రాసెస్ ఐడి అనేది ఏందనేది నేను చెప్తా. అర్థమైందా? PS-AF ఇట్లా. చూసారా? ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏందంటే ఏ యూజర్ ఏ కమాండ్ రన్ చేస్తున్నాడు. ఆ కమాండ్ ఏంటి? ఆ ప్రాసెస్ ఏంటి? ఆ ప్రాసెస్ ఏ టెర్మినల్ మీద రన్ అవుతుంది. దాని పేరెంట్ ఐడి ఏంది? ఇది కొంచెం PPID సిస్టమ్ ఇది కొంచెం అడ్వాన్స్. అది నెక్స్ట్ వచ్చేది. ఇప్పుడు రాదు. ఈ క్లాస్‌లో మీకు అర్థం కాదు ఇది. సరాసరి అయితే నేను చెప్పాను. కానీ పేరెంట్ PPID అంటే పేరెంట్ ప్రాసెస్ ఐడి. అసలు ఈ పేరెంట్ ప్రాసెస్ ఐడి ఏంది? అసలు ఈ పేరెంట్ గొడవ ఏంది? అదే పేరెంట్ అంటే ఏంది? మనం డైరెక్టరీస్‌లో చైల్డ్ డైరెక్టరీ, పేరెంట్ డైరెక్టరీ ఉంటది. అట్లా ఇది గూడా అంతే. సో పేరెంట్ ఎవడిక్కడ? యెస్. ఒక ప్రాసెస్‌కి పేరెంట్ ఉంటాడా? యెస్. ఉంటాడు. ఎవడోడు ఆ పేరెంట్ ఏం చేస్తుంటాడు? అదంతా మనం నెక్స్ట్ క్లాస్‌లో చూడతాం. అట్లా. అలాగా మనకి పూర్తి స్థాయిలో ప్రాసెస్ మేనేజ్‌మెంట్ గురించి మంచి అవగాహన వస్తది. యెస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు జనరల్‌గా మనకి ఒక్క నిమిషం.